స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా. మా వందనాలు. బలమైన ఆహారం కార్యక్రమం చూస్తున్న పాఠకులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు దైవజనులు మీకోసం వాక్యాన్ని అందిస్తారు. ఇంగ్లాండ్ దేశం ఎక్కడ రాజస్థాన్ ఎడారిలో ప్రయాణం చేస్తూ జ్వరపీడితుడై గుర్రపు కళ్యపు నీడలో తన ప్రాణాన్ని విడిచివేశాడు. డూ ఫర్ క్రైస్ట్ ఆర్ డై ఫర్ క్రైస్ట్. అందుకని ఈ 10 మంది కుష్ఠరోగులు వెళ్ళుచూ ఉండగా వాళ్ళు చనిపోవడానికి వెళ్తున్నారు. ప్రభువు చెప్పిన మాట కొరకు చనిపోవడం వెళ్తూ ఉన్నారు. వెళ్ళుచూ ఉండగా ఆ విధంగా నడిచి వెళ్ళుచూ ఉండగా వాళ్ళ దేహాలు పసిపిల్లవాళ్ళ దేహాల వల్లే మార్చబడ్డాయండి. అద్భుతం. దేవుని మీ జీవితంలో లేక నా జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరగాలి అంటే, అద్భుతం అంటే ఎన్నడూ ఎప్పుడు జరగందే అద్భుతం. అలాంటి అద్భుతం నా జీవితాల్లో జరగాలి అంటే ఆయన మాట ప్రకారంగా నడిచి వెళ్ళాలి. ఆయన మాటను దివారాత్రం ధ్యానించాలి. దాని ప్రకారంగా నడవటానికి ఇష్టపడాలి. అప్పుడు మనం చేసేంత సఫలమవుతుంది. మన సమస్యకు పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. అలాంటి దేవుని యొక్క వాక్యం దివారాత్రం ధ్యానించాలి. కేవలం క్రైస్తవులు అంటే కేవలం నూనెకే బుడ్డి మాత్రం పుట్టుకుని ప్రత్యక్షం అవటం కాదు. కొంచెం బైబిల్ చదవటం రాదండి అంటారు. చదవటం రాకపోతే ఎవరైనా ఉత్తరం రాస్తే, నీ కొడుకు ఎవరైనా అమెరికాలో ఉత్తరం రాస్తే ఊరుకుంటావా? ఎవరో దగ్గర చదివించుకుంటావు కదా. అక్కడ చదివించిన దగ్గర చదివించుకోవాలి. ప్రతిరోజు చదివించుకోవాలి. అట్లా దాన్ని ధ్యానించాలి. తద్వారా ఆత్మీయంగా ఎదుగుతావు. ఆత్మీయంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా పాల వంటి దేవుని యొక్క వాక్యం నీకు కావాలి. ఆ వాక్యం నీవుగా చదువుకోవాలి. 56 అక్షరాలు నేర్చుకోలేరండి. దేశంగా దేశం నుంచి ఇక్కడికి వచ్చి 15 భాషలు నేర్చుకుని మన తెలుగులో కూడా బైబిల్ తర్జుమా ఇచ్చాడే విలియం కేరీ. మనం తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు నేర్చుకోవడానికి ఏంటండి? యేసయ్య కొరకు యేసయ్య కొరకు సిలువ వేయబడే అవసరం లేదు. యేసయ్య కొరకు 56 అక్షరాలు నేర్చుకో, భాష నేర్చుకో, బైబిల్ చదువు. ఇది పరలోకం నుంచి ప్రభు నీ కొరకు నా కొరకు రాసిన ఉత్తరం ఇది. ఒక యవనస్తుడు దయ్యాల్లో చేత పీడించబడుతూ సూర్యాపేట వెళ్తే సూర్యాపేటలో దయ్యం అంటుందట, నేను శ్రీనివాస్ గౌడ్ పాస్టర్ గారు చర్చిలోనే పోతా అందట. సరే, ఆ దయ్యం కోరికని తీసేయని ఎక్కడ తీసుకొచ్చారు? నేను ఏకాంతంగా ప్రార్థనలో ఉన్నాను. దేవుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, నువ్వు వెళ్ళే వరకు మందిలో ఒక యవనస్తుడు ఉంటాడు, పరిశుద్ధ గ్రంథాన్ని అతను వినపడేటట్టు చదివించమని చెప్పారు. నేనే అతను ప్రార్థన చేయలేదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అతను వినపడేటట్టు చదివించాను. కొంత టైం అయిన తర్వాత ఆయన చదువుకునే స్థాయికి వచ్చాడు. ఆయన చదువుతూ ఉండగా గొప్ప వెలుగు అతను కమ్ముకుందట. పాస్టర్ గారిని గొప్ప వెలుగు కమ్ముకుందండి. ఈరోజుని దేవుని సేవలో, దేవుని పిలుపు పొంది ట్రైనింగ్ అయ్యి దేవుని సేవలో ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో అంత స్వస్థత ఉంది. దేవుని యొక్క వాక్యంలో అంత విడుదల ఉంది. చాలామంది ఈరోజు క్రైస్తవులను చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కూడా తెలియదు వాళ్ళకి. అది బైబిల్ ఒకసారి కూడా ఓపెన్ ఈ బైబిల్ని కూడా ఎన్నడూ చూడలేదు. వాళ్ళు కూడా క్రైస్తవులే అట. నామకార్థ క్రైస్తవ జీవితం, కేవలం రొట్టె మొక్కల కోసం వచ్చిన క్రైస్తవులు వాళ్ళు. రాంగ్ ఫెయిత్ అంటే ఏంటి మీకు తెలుసా? కేవలం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి యేసయ్యని నమ్ముకోవటం. కేవలం అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కావాలి వాళ్ళకి, ఎప్పుడు అయ్యే జరగాలి. అది రాంగ్ ఫెయిత్, తప్పుడు విశ్వాసం. అది నిజమైన విశ్వాసం అంటే ఏంటి తెలుసా? సిలువ వేయబడిన క్రీస్తుని కోరుకోవటం, సిలువ వేయబడిన నజరేయుడైన యేసుని వెంబడించటం. యేసయ్య ఉంటే చాలు, ఆకాశం నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. జాన్ బన్యన్ అనే దైవజనుని, గొప్ప దైవ సేవకుడు ఆయన. పరిశుద్ధ గ్రంథం ఎన్ని భాషలకు తర్జుమైందో, ఈ గ్రంథం తర్వాత నెక్స్ట్ అన్ని భాషలకు తర్జుమైన ఒకే ఒక్క పుస్తకం యాత్రికుని ప్రయాణం. ఆ పుస్తకాన్ని రచించినటువంటి వాడే దైవజనుడు జాన్ బన్యన్. జాన్ బన్యన్ బెడ్ఫోర్డ్ అనేటువంటి జైల్లో ఉంచారు.
నీకేం కావాలని అడిగారు ఆ జైల్లో పంపించేటప్పుడు. పరిశుద్ధ గ్రంథం నేను రాసుకోవడానికి నోట్బుక్ పెన్ను కావాలన్నాడు. అంతే చాలు, నేను తృప్తిగా హ్యాపీగా జీవించేస్తాను ఈ జీవితం మొత్తం అన్నాడు ఆయన. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అంత అపరిమితమైన బలం, కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంటుంది. ఒక గొప్ప మంట కలుగుతుంది. 39వ కీర్తన 3వ వచనంలో ఉంది కదా, నీ వాక్యాన్ని ధ్యానించుండగా నాకు మంట పుట్టెనో అన్నాడు కీర్తనకాడు. ఇది ఒక మంట రాగాలి అంటే, దేవుని కొరకు ఒక మంట రాగాలి అంటే, దేవుని కొరకు జీవించాలి, ఒక మంట నీలో పుట్టాలి అంటే దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క వాక్యాన్ని మనకు మార్గాన్ని చూపిస్తుంది. నీకు పరలోకం కనిపించకపోవచ్చు, యేసయ్య నీకు కనిపించకపోవచ్చు, వెలుగు కనిపించకపోవచ్చు, కానీ నీ కాళ్ళ దగ్గర ఉన్న దారి నీకు కనిపిస్తుందా అని అడుగుతున్నాను నేను. కనిపిస్తుంది అన్నాడు ఒక వ్యక్తి. అదిగో ఆ దారే ఈ పరిశుద్ధ గ్రంథం. దీన్ని చదువుకుంటూ, దీన్ని ధ్యానిస్తూ, దీని ప్రకారం నడిచి వెళుతూ ఉండు, వెళుతూ ఉండు, వెళుతూ ఉండు, వెలుగు నేను కమ్ముకుంటుంది. ఇంకా వెళుతూ ఉండు, దుడ్డు గుమ్మ నీకు కనపడుతుంది. అక్కడ తెల్లని వస్త్రాలు వేసిన యేసయ్య నీకు ప్రత్యక్షం అవుతాడు. నీ పాప రోత జీవితం తీసి బయట పారేస్తాడు. నీ నిత్యత్వంలోకి తీసుకుని వెళ్తాడు. వెలుగును చూస్తావు, యేసయ్యను చూస్తావు, నిత్యత్వంలో చేరుకుంటావు. వాక్యానికి అంత శక్తి ఉంది. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్మ ధ్యానించువాడు ధన్యుడు. యెహోషువా, నా వాక్యాన్ని, నా ధర్మశాస్త్రాన్ని దివారాత్మ ధ్యానిస్తూ దాని కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా నువ్వు నడిచి వెళుచూ ఉంటే నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఏ మనుష్యుడు కూడా నిలబడలేడు అని దేవుడు చెప్పాడు. అది మాట మీద నడిచి వెళుచూ ఉండగా అద్భుతం జరిగింది అక్కడ. అది మాట ప్రకారం వలవిసరగా విస్తారమైన చేపలు రాసి, ఒకవైపు ఏమన్నా చేపలు రాసి, ఒకవైపు ఏమన్నా యేసు నన్ను వెంబడించు, ఇటువైపు ఒకవైపు దీవెన, ఒకవైపు దీవెన కర్త. పేతురు హృదయంలో ప్రశ్న, దీవెన కావాలా, దీవెన కర్త కావాలా అని. పేతురు అనుకున్నాడు, ఇలాంటి దీవెన ఆయనలో చాలా ఉన్నాయి. దీవెన కొరకు పరిగెత్తడం ఏంటి, దీవెన కర్తని యేసు వెంబడి వెళ్ళిపోదాం అనుకున్నాడు. యేసు వెంబడి వెళ్ళాడు. నన్ను యేసు వలే సిలువ వేయబట్టు అనుకుని అర్హుడు కాదు కాబట్టి నన్ను తల క్రిందులుగా సిలువేయండి అని కోరుకుని యేసు కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు పరిశుద్ధుడైనటువంటి పేతురు. ఈ రోజుని సంఘాలను చూస్తుంటే దుఃఖంగా ఉంది. దీవెన కొరకు పరిగెత్తు ఉంది. స్వస్థత సభలు అని పెడితే ఎంతమంది జనాలు వస్తారు, ఆధ్యాత్మిక సమావేశాలను పెడితే ఎంతమంది జనాలు వస్తారు. అందుకని సేవకులు కూడా ట్రెండ్ మార్చేశారు. స్వస్థతా వరమ కలిగిన దైవజనులు నేను కింద వాళ్ళ పేరుకు ముందు అంటే యేసయ్య ఆ చేతిలో కూర్చున్నాడు ఏంటి అందరూ స్వస్థపరచడానికి? నెవర్. యేసయ్య ఏ పాస్టర్ గారి చేతిలో లేడు. అదే పాస్టర్ గారు ఎంతమంది ప్రార్థన చేసినా తగ్గనటువంటి మందలు ఉన్నారు. ఒకరోజు నేను బ్యాంక్కి వెళ్తూ ఉంటే ఒక ఆయన వచ్చి అడ్డం పడ్డట్టే చేశాడు నా బండికి. పాస్టర్ గారు అని ప్రార్థన చేదురు కానీ వెళ్ళాను హాస్పిటల్కి. ఎవరేమన్నాను అంటే మా వదిన గారండి అన్నాడు. ప్రార్థనకి వెళ్తుందా అన్నాను. అదేంటండి పాస్టర్ గారు ప్రార్థనకి వెళ్తుందా అంటారండి? ఓ చాలా సంవత్సరాల మట్టి 10 సంవత్సరాల పైబడి నేను ప్రార్థనకి వెళ్తుందండి. ఎక్కడికి వెళ్తుంది? జగ్గైపేట నుంచి విజయవాడ వెళ్తుందండి. జగ్గైపేటలో మందిరాలను సరిపోదా, అందుకని విజయవాడ ప్రయాణం చేస్తున్నాడు పాప. విజయవాడ ఎవరో పాస్టర్ గారు చేతి యేసుప్రభు కూర్చున్నాడని నా ఉద్దేశం. ఆయన ఆయన టీవీలో పెట్టి ఎవరో యేసయ్య ఏదన్నా ఒక కార్యం జరిగిస్తే టీవీలో రీల్ తిప్పుతూ ఉంటాడు అనమాట. వేసింది చేసి అరిగిపోయి రికార్డు వేస్తూ ఉంటాడు దేవుడు చేసిన కార్యాన్ని. పాపం ఆయన చూసి పెద్దామే యేసుప్రభు ఆయన చేతిలో ఉన్నాడు అనుకుంటాను. మరి ఏంటో రోగం అన్నాను. అసలు లేని రోగం లేదని పాస్టర్ గారు అన్నాడు. మరి 10 సంవత్సరాలు బట్టి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా అన్నావు, మరి ఏంటి ఎట్టుందా అన్నాను. ఎన్ని సంవత్సరాలు బట్టి వెళ్ళినా రోగాలు పెరుగుతుంది కానీ తరగట్లేదండి అది. దేవుని మళ్ళా చెప్తున్నాను, యేసయ్య ఎవరి చేతిలో లేడు. నువ్వు దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నడిస్తే, దేవుడు చెప్పాడు కదా నిర్గమాకాండం 15వ అధ్యాయం, మీరు మోసపోకండి, కొంతమంది చెప్పే మాటలు విని మోసపోకండి. దేవుని వాక్యం అందుకే మన చేతికి ఇచ్చాడు ఈ మహాదేవుడు. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, యెహోవా రఫాకే. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే.
దేవుడే చెప్తున్నాడు, నేనే నేను స్వస్థపరిచేవాడిని. ఏ పాస్ట్ గారు కాదు స్వస్థపరిచేది, నేను నేను స్వస్థపరిచేది. నా వైపు చూడు, నన్ను బట్టి అడుగు ముందుకు వేయి, నా మాటను బట్టి నడు, నా ఆజ్ఞలను బట్టి నడు, నా కట్టలను బట్టి నడు, నిశ్చయంగా నేను స్వస్థపరుస్తాను అని చెప్పాడు. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 3.5 సంవత్సరాలుగా వర్షం, 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. అలానే కరువు దినాలు అవి. వర్షం లేకపోతే పంటలు పడ్డావు కదండి, కరువు వెళ్తున్న దినాలు అవి. ఆ రోజుల్లో దైవజనుడైనటువంటి తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై, నీవు సారేపతు అను విధవరాల దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను పోషిస్తాను అని చెప్పాడు. ఆ తిష్బీడైన ఏలియా అనే దైవజనుడు సారేపతు విధవరాల దగ్గరకు వచ్చాడు. ఆమె పొలలు ఏరుకుంటూ ఉంది. ఆ సమయంలో అని పిలిచి, త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకొను. 17:10. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా ఎదునున్నదే కానీ అప్పం ఒకటైనా లేదు. మేము చావక మునుపు నేను ఇంటికి పోయి వాటి నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునేవాళ్ళని కొన్ని పొలలు ఏరుకుంటూ వచ్చింది. నేను చెప్పినంత నిజమే, కానీ నిజం చెప్పినా కానీ ఊరుకున్నాడు దైవసేవకుడు. నువ్వు చెప్పేదంతా నిజమే, కానీ నిన్ను రేపటమే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన గూడును రేపుతాడు, మళ్ళీ కొడతాడు, అది ఆయన ఉద్దేశం. ఉన్న అట్లా ఊరుకో, రెండు అప్పాలు చేసుకోవడానికి పిండి ఉందన్న మాత్రం ఊరుకున్నాడు అండి దైవసేవకుడు. మళ్ళీ మాట్లాడుతున్నాడు కింద. అప్పుడు ఎలియా ఆమెతో ఇట్లేను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఎదుగు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, ఆ బుడిలో ఉన్న నూనె అయిపోదని ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరో సామాన్యమైన మానవుడు కాదు ఆయన, సాక్షాత్తు భూమి ఆకాశాలు నోటి మాటతో సృష్టించినటువంటి దేవుడు ఆయన. అలా దేవుడు చెప్తున్నాడు, మరలా తిరిగి భూమి మీద వర్షం పడే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఎంత గొప్ప మాట చెప్పాడండి మహాదేవుడు. ఎంత గొప్ప శిరోమానాన్ని ఆయన భరించాడండి, ఎంత విజయాన్ని ఆయన మనం చేకూర్చాడండి. ఎస్, మంచిదే, గొప్ప విజయం మనకిచ్చాడు ఆయన. కానీ ఆ విజయాన్ని స్వతంత్రించుకోవాలి అంటే విశ్వాసంతో అడుగును ముందుకేయాలి. గొప్ప మాట రిలీజ్ చేశాడు, కానీ ఆమె భయపడుతుందట. ఎందుకో తెలుసా? ఆమె పిండి అయిపోతుందేమోనని. చాలామంది ఉద్దేశం ఏంటంటే తమ కొన్న వాటితో తాము బతికేద్దామని. కానీ మీకు సూత్రం చెప్పమంటారా? మన కొన్న దాన్ని, సంకలం దాన్ని వదులుకుంటే పైన దొరుకుతాయి. నీకు కలిగిన వాటిని కనుక ప్రభు కోసం వదులుకుంటే అవి అలా వెళ్ళి ఇలా దీవెనలుగా దిగుతాయి. అందుకని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు, తగిన దానికన్నా తక్కువగా ఇచ్చి లేమికోవచ్చు వారు కలరు అని. ఇస్తే తరిగిపోతుంది అనేది లోకం చెప్పేదండి. ఇస్తే అభివృద్ధి చెందుతుంది అనేది దేవుని రాజ్య సూత్రం. ఇయుడి అప్పుడు మీకు ఇవ్వబడను, అది నుంచి కుదిలించి ఏ కొలత మీరు కొల అదే కొలత నేను మీకు కొలుస్తానని చెప్పాడు. ఉత్సాహంతో ఇచ్చేవాడిని ఆయన ప్రేమిస్తాడు. దేవునికి ఇవ్వడానికి భయం ఎందుకండి? కొంతమంది పెళ్ళి ఖర్చు పెడతా ఉంటారు, లక్షలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఓ శారీలు కొనేటప్పుడు అబ్బో ఆశ్చర్యం, ఎన్ని వేలు ఖర్చు పెడతారు వాడికి. 35,000 1,00,000, ₹1,00,000, 2 లక్షలు. అక్కడ అంటే అంత విస్తారంగా డబ్బులు ఖర్చు పెట్టేసి దేవుని దగ్గరకు వచ్చేవారికి. కానీ ఒక విషయం చెప్పమంటారా? దేవునికి మనం ఎంతైతే దేవుని పరిచర్య కొరకు ఎంతగా అయితే మనం ప్రయాసపడతామో అదే మనతో వస్తుంది. ఈ భూలోకంలో ఎక్కడ ఖర్చు పెట్టు, అది నీతో రాదు. ఒక ధనవంతురాలట ప్రార్థన చేసుకుంటూ ఉందట. అలాగే మాటలోకి వెళ్ళిపోతే ఒక దర్శనం వచ్చింది ఆమెకి. ఆమె దేవతలు తీసుకెళ్ళిపోతున్నాయట పరలోకం. మార్గ మధ్యంలో ఒక గొప్ప ప్యాలెస్ని చూసిందట ఆమె. ఇది ఎవరిది అని అడిగిందట. అయితే దేవుని దూతలు చెప్పాయట, ఇది మీ ఇంట్లో ఉన్న పని మనిషిది అని. వెంటనే ఆమె అనుకుందట, నా ఇంట్లో పనిచేసే పని మనిషికి ఇంత మంచి ప్యాలెస్ కట్టారే పరలోక రాజ్యంలో, దేవుడు కట్టించాడే,
నాకు ఇంకెంత పెద్ద ప్యాలెస్ ఉండబోతుందో అని ఊహించుకుందట. కానీ ఆమె తీసుకుని వెళ్ళి ఒక చిన్న పాకలో పడవేశారు. అదే కోటాను కోట్ల నిత్యత్వంలో బ్రతకాల్సింది ఆ దానిలోనని. ఆ దర్శనం చూసి ఆమె ఆ దర్శనంలో గుండెలు బాదుకుంటూ అన్యాయం ఘోరం అంటుందట. అంటే అప్పుడు వెంటనే దేవుని దూతలో ఆఫరింగ్ బుక్ని ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే ఆమె పంపించింది, పరలోకం పంపించిన అమౌంట్లు చాలా తక్కువ, అదే ఎక్కువ, ఇంకా పూరిపాక ఎక్కువ. ప్రభు స్పష్టంగా చెప్పాడు కదండి, ఈ భూమి మీద మీకోసం ధనాన్ని కూర్చుకునవద్దు, పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి, అక్కడ దొంగలు చిమ్మిట కొట్టివేయదు, తుప్పు తినివేయదు, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుందని చెప్పాడు. అందుకని రాల్ మహోని అనే దైవసేవకుడు, ఆయనకి $12 కావాలి నెలకి మినిమం ఖర్చు, మినిమం తిండి వెళ్ళాలంటే. దేవుడు $7 పంపించేవాట. $7 $4 కంటే ఎక్కువగా దేవుని సేవ ఖర్చు పెట్టేవాడట. ఆయన చెప్పిన మాట, నా పాదాలు తొక్కని దేశం ఒక్కటి కూడా లేదని చెప్పాడు ఆయన. దేవునితో ఒకటే మాట, అటు దక్షిణ ధ్రువానికైనా, ఇటు ఉత్తర ధ్రువానికైనా, అటు ఎస్కిమోలకైనా, ఇటు పింగ్విన్ పక్షులకైనా నేను స్వార్థ ప్రకటిస్తాను, కానీ ప్రతి రూపాయి నీ చేతి నుంచి విడుదల కావాలి అని తీర్మానం చేసుకున్నాడు. అంతేకాదు దేవుని పని కొరకు ఎక్కువ ఖర్చు పెట్టడం ఆరంభించాడు. తనకు తక్కువ, దేవునికి ఎక్కువ. బహుగా దేవుని చేత దీవించబడ్డాడు. అబ్రహాము డేరాల్లో ఉండి దేవుని కొరకు బలిపీఠాలు కడితే అబ్రహాం పేదోడేం అయిపోదా? బహుధనవంతుడుగా, వెండి బంగారములు కలిగి బహుధనవంతుడుగా ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అబ్రహాం తర్వాత ఇస్సాకు కూడా అంతే, 100 ఫలించను అని ఉంటుంది. మన తరాలు దీవించబడాలి అంటే, ఇప్పుడు మా గురువారిలు గులపల్లి మోహన్ చౌదరి గారు చెప్తారు, మా అమ్మ దేవుని నమ్మకంగా, మా తాత ఎన్ని మాటలన్నప్పటికీ ఆ దశమ భాగాలను కానుకొని వేరే ప్రార్థనకి వెళ్ళే సహోదరు ఇంటికి చేర్చి అక్కడి నుంచి మందిరానికి వెళ్తూ మొత్తం తీసుకుని వెళ్ళి దశమ భాగాలని కానుకొని అర్పణ నమ్మకంగా దేవుని సన్నిధిలో విత్తింది. నా జీవితంలోకి వచ్చే వరకు కోట్లైనాయి. నేను నమ్మకంగా విత్తాను. నా బిడ్డ జీవితం కోట్లైన, నా బిడ్డల జీవితాల్లో ఆ సమృద్ధిగా దేవుడు దీవించాడు అని చెప్తారు ఆయన. ఆ సాక్ష్యం ఎంత వాస్తవం అండి దేవుని బిడ్డలారా. మన నమ్మకంగా దేవుని సన్నిధిలో విత్తితే మన బిడ్డల పంటను కోస్తారు, మన బిడ్డల పంటను కోస్తారు. ఇవ్వటంలో దేవుని మహింపరచబడుతుంది, ఇవ్వటంలో దేవుని మీద నీకున్న ప్రేమ వ్యక్తమవుతుంది, ఇవ్వటంలో విస్తరించబడతావు, నీ విశ్వాసం అక్కడ కనపడుతూ ఉంటుంది. అది విశ్వాసం అంటే ఇవ్వటం అన్నారు ఒక ఆయన డెఫినేషన్. ఎందుకో ఏదో రోజు భయం. అందులో దేవుడు దైవసేవకుడు ద్వారా దేవుడు చెప్పాడు, భయపడద్దు, డోంట్ ఫియర్, ఓన్లీ ఫెయిత్. నీ సమస్య ఎలా ఉన్నా, నీ పరిస్థితి ఎలా ఉన్నా విశ్వాసంతో అడుగువేయి. వేర్ ఆర్ యూ, వాట్ కెన్ యూ సీ, వాట్ కెన్ యూ డూ ఫర్ దట్. ఈ విధవరాలు ఒక్క అప్పం తీసుకుని ప్రయాణమైంది, అడుగు వేస్తూ ఉంది ముందుకి. దైవసేవకునికి ఇచ్చింది అప్పం, ఇచ్చి మరలా వచ్చి మళ్ళీ చూస్తే ఆ తీసిన పిండి తీసినట్టే ఉంది మళ్ళీ తొట్టులో, ఆ నూనె మళ్ళీ అలాగే ఉంది. ఆ విధంగా 3.5 సంవత్సరాల బంధువులందరూ పిలుచుకుంది ఇంట్లోకి. ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఒక అద్భుతం జరగాలి అంటే దేవుని మాట ప్రకారంగా నువ్వు అడుగు ముందుకు వేయాలి. గో అండ్ సెట్ యువర్ ఫుట్, గో అండ్ సెట్ యువర్ ఫుట్. కాలు అడుగు పాదం ముందుకు వేస్తే, దేవుని మాట ప్రకారంగా నువ్వు నడిస్తే నిశ్చయంగా అద్భుతం జరుగుతుంది. 6 సార్లు తిరగమన్నాడు దేవుడు ఎరికో కోట గోడల చుట్టూ. రోజుకు ఒకసారి తిరగమన్నాడు. రోజుకు ఒకసారి 6 రోజులు రోజుకు ఒకసారి తిరిగారు. ఓ గొప్ప సైన్యం, గొప్ప ప్రజ. ఎరికో కోట కూడా సామాన్యమని కాదు. 2 రథాలను పూల్చి వదిలితే ఈజీగా ప్రాకారాన్ని తప్పుకుంటాయట. అంత విశాలమైన భాగం పై భాగానే ఉంటుంది. పునాది ఎలా ఉండదో మీరు ఊహించండి. 362 ఫీట్లట నాగార్జున సాగర్ డ్యామ్ బేస్. పైకి వచ్చేవారికి 22 ఫీట్లు వచ్చింది. అంత పునాది కలిగినటువంటి ప్రాకారాలు ఎరికో కోట గోడలో. అవి కోల్చడం సామాన్య విషయం, ఒక మనిషి వల్ల అయ్యే పని కదా అసలు. శత్రు దుర్భేద్యమైనటువంటి కోటగోళ్ళు అవి. ఆ కోటగోళ్ళ చుట్టూ వీళ్ళు తిరుగుతూ ఉంటే, రోజుకు ఒకసారి తిరుగుతుంటే ఆ కోటగోళ్ళ మీద పైనుండి ఎరుకో ప్రజలు, మీకేం పిచ్చబట్టిందారా, గోడను చూసి మీకు మచ్చడిందా ఏంటి, గోడను పడగొట్టాలి కానీ ఈ విధంగా ఓరన ఏం చేయకుండా తిరుగుతారేంటని చెప్పి అవహేళన చేస్తూ మాట్లాడుతూ వచ్చేవాడు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, వాళ్ళ మాటలు లక్ష్యం చేయకుండా దేవుడు చెప్పింది చేస్తూ అలా రౌండ్లు కొడుతూ ఉన్నారు. 7వ రోజు 7 సార్లు తిరగమన్నారు దేవుడు.
ఏడు సార్లు తిరిగారు స్పీడ్గా. తిరిగి కేకలేమన్నాడు. ఓ విశ్వాసం కేకల, వాట్ యు సే ఇస్ వాట్ యు గెట్. విజయపు కేకలు అవి. వేస్తే గోళ్ళు ఎక్కడికాడ కూలిపోయినాయి. ఎవడంతా కాడు ఎదురుగా ఎక్కేశాడు. ఎంత అద్భుతం అండి. వేర్ ఆర్ యూ, వాట్ కెన్ యూ సీ, వాట్ కెన్ యూ డూ ఫర్ దట్. నువ్వే ఎక్కడున్నావు, ఏం చూస్తూ ఉన్నావు, చూసేదానికోసం ఏం చేస్తూ ఉన్నావు. గో అండ్ సెట్ యువర్ ఫుట్. విశ్వాసం ఉంటేనే అద్భుతాలు జరిగిపోవండి. విశ్వాసం ప్లస్ ధైర్యం ఇజ్ ఈక్వల్ టు ఈనాటి అద్భుతం. అగ్నిగుండం ఉంది. నెబుకద్నెజరు ఎదురుగా షడ్రకు మెషకు అబేద్నెగోలు ఉన్నారు. మీరు ఆ విగ్రహాన్ని కనుక మొక్కకపోతే ఈ వేడిమి గల అగ్నిగుండాలు పడేస్తామని రాజాజ్ఞ జారీ చేశాడు. షడ్రకు మెషకు అబేద్నెగోలు అంటున్నారు కదా, రాజా ఇందు నిమిత్తం నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరతే మాకు లేదు. మా దేవుడు కాపాడటం సమర్థుడు. ఒకవేళ కాపాడపోయిననో మా దేవుడే. కానీ నీవు నిలబెట్టిన విగ్రహాన్ని మాత్రమే మొక్కం. ఆ విశ్వాసంతో మా దేవుడు కాపాడటం సమర్థుడు, మా దేవుడు కాపాడటం సమర్థుడు. అలాగే అగ్నిగుణాలు దూకారు. అగ్నిగుణం దేవుడు ఏసీగా మార్చేశాడు. అగ్నిగుణం పడవే పట్టడానికి ఇష్టపడారు వాళ్ళు. గో అండ్ సెట్ యువర్ ఫుట్, వాట్ కెన్ యూ డూ ఫర్ దట్. నువ్వు దేవుని కొరకు ఏమైతే చేస్తున్నావో దానికి దేవుని యొక్క సహాయం ఉంటుంది. అగ్నిగుణంలో పడవే పట్టడానికి ఇష్టపడారు కాబట్టి 4వ వానిగా దేవుడు అగ్నిగుణం దిగొచ్చి అగ్నిగుణం ఏసీగా మార్చాడు. దానియేలు 3 మార్లు ప్రార్థన చేస్తుండగా దానియేలు తీసుకుని సింహభవనంలో పడే సింహాల నోళ్ళు మొత్తం మూసేసి మహాదేవుడు. వేర్ ఆర్ యూ, వాట్ కెన్ యూ సీ, వాట్ కెన్ యూ డూ ఫర్ దట్. దేవుని కొరకు నువ్వు అడుగు ముందుకేయాలే కానీ ఆయన నీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో 4 ఉన్నారు. 4 నాజీరు చేయబడిన వారే. సమూయేలు, సంసోను, యోహాను, యేసుక్రీస్తు. ఈ 4 లిస్టులో ఉన్న వ్యక్తి సంసోన్. బహుబలవంతుడు. పిల్లలు కూడా పాడుతూ ఉంటారు, సంసోన్ అంటే ఎవడురా, భలే భలే వీరుడు, కండలు తిరిగిన గట్టి మనిషి అని పాడుతూ ఉంటారు వాళ్ళు. అంత బలవాఢ్యుడు. ఫిలిష్తీయుల యొక్క గుండెలో దడను పుట్టించే పేరు అది, సంసోన్ అనే పేరు. సంసోన్ పేరు వింటేనే వాళ్ళకి గుండెలు దడ పుట్టుకొస్తుంది. ఏం చేయలేకపోయారు సంసోని. మొత్తం సైన్యం అంతా కలిసి ఏం చేయలేకపోయారు, రాజ్యం అంతా కలిసి ఏం చేయలేకపోయారు. అలాంటి గొప్ప బలాఢ్యుడు ఒక స్త్రీ వ్యామోహం, ఒక చిన్న బలహీనత ద్వారా పట్టబడి దాగోను గుడిలో 2 స్తంభాల కట్టివేయబడి పత్తి పనికిరాని కూడా ఉమ్మి ఊసి కాలుతో తంతు ఉంటే అలాంటి నీచమైన స్థితిలో ఉండి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేశాడు. ప్రభువా, నీ మహిమార్థమై నాకొక్కసారి బలాన్ని ఇవ్వయ్యని ప్రార్థన చేశాడు. ఆయన మహిమ కొరకు, ఆయన నామ ఘనత కొరకు, ఆయన పని చేయాలని ఆశ కలిగితే, ఆయన కొరకు మనం జీవించే ఆశ కలిగితే ఆనాడు తన బలహీనత ద్వారా ఉన్న బలాన్ని అంతా పోగొట్టుకున్నప్పటికీ ఇదిగో నేను నా మహిమ కొరకు నాకు సహాయం చేయ, ఒక్కసారి నన్ను కరుణించని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా విని ఈ మహాదేవుడు అపరిమితమైన బలాన్ని దయచేశాడు. 2 పిల్లలను పెట్టి లాగితే గుడి మొత్తం కూలిపోయింది. తన జీవితకాలం అంతా చంపిన వాళ్ళకంటే ఆ రోజు చంపిన వాళ్ళు ఎక్కువ. లక్షల మందిని దాగోను గుళ్ళు చంపేశాడు శత్రువుల్ని దేవుని యొక్క సహాయంతో. దేవుడు ఎవరికి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? తన మాట ప్రకారంగా నడిచేవారికి. దేవుడు ఎవరితో ప్రయాణం చేయడానికి ఇష్టపడుతున్నాడు తెలుసా? ఆయన మాట నమ్మి అగ్నిగుండంలో, సింహాల భవనంలో, జైల్లో, మరి ఏదైనా సరే మెడ మీద తల్లి నరుకుతున్నప్పటికి కూడా ఆయన కొరకు జీవించాలనుకునేటువంటి ప్రజతో ఆయన నడవాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసయ్య శిష్యులో ఒక్కళ్ళు కూడా సరైన మరణాన్ని పొందలేదు. దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్తే నాకు ఎంత దేవుని బిడ్డలారా, సంతోషకరమైన కుటుంబం గురించి మరొక సూత్రం మనం నేర్చుకున్నాం.
ఎన్నో సూత్రం నేర్చుకుంటూ ఉన్నాం. దీవించబడుతూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తూ ఉన్నారు. దయచేసి మీరు కూడా ఆ విధంగా తెలియచేయండి. దేవుడు దీవించును గాక. ఈరోజు మనం నేర్చుకునే సూత్రం ఏంటంటే బ్లేమ్ గేమ్ ఆడకూడదు. తెలుసా ఈ బ్లేమ్ గేమ్? పిక్చర్లో మీరు చూడండి. భార్య ఉండగానే మరొక స్త్రీతో ఇల్లీగల్ సంబంధాన్ని కలిగి ఉండటం మీరు పిక్చర్లో చూస్తున్నారు కదా, ఇంత క్లియర్గా మీకు అర్థమవుతుంది. అలాంటి బ్లేమ్ గేమ్ ఎన్నడూ కూడా ఏ భార్య ఏ భర్త బ్లేమ్ గేమ్ ఆడకూడదు. ఈరోజుని అలాంటి బ్లేమ్ గేమ్ ఆడటం ద్వారా తను భర్త ఉండగానే మరొక పురుషునితో, భార్య ఉండగానే మరొక స్త్రీతో ఇల్లీగల్ కాంటాక్ట్స్ కలిగి ఉండటం ద్వారా కుటుంబాలు పతనం అవుతున్నాయి. దేవుని బిడ్డలారా, మీ ఆ కామదాహాన్ని దేవుడు ఉంచడం గల ఉద్దేశం ఏంటంటే పునరుత్పత్తి, రీప్రొడక్షన్ దేవుడు ఉంచాడు మనలో. దాన్ని అది బెడ్రూమ్లోనే భార్యాభర్తల మధ్య తీర్చుకోవాలి. అంతేగాని మరొకరితో ఆ కామదాహాన్ని తీర్చుకున్నట్లయితే కుటుంబం పతనం అయిపోతుంది. దానిలో ఉన్నటువంటి బిడ్డలు అన్యాయం అయిపోతారు. ఈరోజు తల్లిదండ్రులు లేని బిడ్డలు మేము చదివిస్తూ ఉంటే వాళ్ళు కొంతమంది ఈ విధంగానే బ్లేమ్ గేమ్ ఆడటం ద్వారా కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి వాళ్ళు ఏ దరి కాక వచ్చి మా దగ్గర చదువుకుంటూ ఉన్నారు. దయచేసి కుటుంబం సంతోషకరంగా ఉండాలి అంటే మరలా చెప్తున్నాను, బ్లేమ్ గేమ్ మీరు ఆడొద్దు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 67వ వచనం. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోకి ఆమెను తీసుకొని పోయాను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య అయ్యను. అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. గ్రహించాలి, రెబ్కాని వివాహం చేసుకున్న తర్వాత ప్రేమించాడు. ఈరోజు చాలామంది పెళ్ళి కాకముందే ఐ లవ్ యూ చెప్తున్నారు. దట్ ఈస్ నాట్ రైట్. పెళ్ళి అయిన తర్వాత నీ భార్యతో ఐ లవ్ యూ చెప్పాలి. పెళ్ళి అయిన తర్వాత నీ భర్తకు ఐ లవ్ యూ చెప్పాలి. అప్పుడే నీ కుటుంబం సంతోషకరంగా ఉంటుంది. అలాంటి కృపాభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. థ్యాంక్ యూ. వందనాలు.